ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఈ కేసును విచారించిన కోర్టు కేసులో నిందితులుగా ఉన్నవారు విచారణకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ రోజు విచారణ అనంతరం కోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఓటుకు నోటు ఈడీ కేసులో నిందితులు విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని ఈ రోజు గైర్హాజరును ఉపేక్షించిన కోర్టు అక్టోబర్ 16న జరిగే విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఆయనతో పాటు ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తిన్, సండ్ర వెంకట్ వీరయ్య, సెబాస్టియన్ సైతం విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం జరిగిన విచారణకు ముత్తయ్య మాత్రమే హాజరయ్యారు. నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. కొన్ని రోజుల క్రితం ఈ ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీంకోర్టు కూడా విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున ఆయన ప్రాసిక్యూషన్ను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కేసును మధ్యప్రదేశ్లోని భోపాల్కు బదిలీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసును బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్ను కేవలం అనుమానంతో వేశారే తప్ప ఇందులో కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు అభిప్రాయపడింది. అలా రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కినా నాంపల్లి కోర్టు మాత్రం ఆయన అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇక నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి అక్టోబర్ 16న విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఓటుకు నోటు లాంటి కేసులో విచారణకు హాజరు కావడం అంటే చిన్న విషయం కాదు. బహుశా రేవంత్ రెడ్డి విచారణకు హాజరు కాకుండా తన గైర్హాజరుకి తగిన కారణం కోర్టుకు వివరిస్తారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాకుండా ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా సభ్యులు మాత్రం విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి సీఎంను విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.